హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు అదిరిపోయి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి చూద్దాము. ఎవరైతే పరీక్ష రాస్తున్న వారందరూ కూడా ఈ అప్డేట్ అయితే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఒక లైక్ చేయండి. వివరంలోకి వస్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పరీక్షలకైతే హాజరవుతున్న చాలామంది 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి వివరాలు చూసినట్లయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాటిపైన ప్రధాన ఉపాధ్యాయుడి సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తే 3,473 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు అయితే 6,23,000 పైగా ఉన్నారు. అయితే గతంలో 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు దాదాపుగా 1,00,000కు పైగా మంది హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి అలాగే మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష సమయం నిర్దేశించారనమాట. మొత్తంగా ఈరోజు చూస్తే రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ను నిషేధించేందుకు ప్రశ్నాపత్రాలపైన క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర బోధనేతర సిబ్బంది మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రంకు తీసుకెళ్లకుండా నిషేధించారు. విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కూడా ఈ నెల 30 తేదీ వరకు పనిచేస్తుందని. సందేహాలు ఉంటే మాత్రం ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. హాల్ టికెట్ చూపిస్తే చాలు, మీకు ఎలాంటి డబ్బులు అయితే వసూలు చెయ్యరు. సో ఇదండి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్. అయితే పరీక్షలకు సంబంధించి పూర్తిగా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రిజల్ట్ వచ్చే తేదీని మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తుంటాను కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి, తెలుస్తుంది అప్డేట్స్ అనేవి.